భారత్ ని చైనా దొంగ దెబ్బతీసింది. ఇటీవల కాలంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దాని పేరిట చైనా టాంజియాలో ఒక వేదిక 12 మంది దేశాధినేతలు హాజరైపోయి ఉగ్రవాదాన్ని అంతమొందిస్తాం, ఉగ్రవాదాన్ని పారద్రోలుతాం, ఉగ్రవాదాన్ని లేకుండా అంతం చేస్తామనే ఉద్దేశంతో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామనేటువంటి మాటని చాలా సుస్పష్టంగా అన్ని దేశాధినేతలు ఒప్పుకున్నారు కూడా. దాంట్లో పిచ్చికుక్క షహబాజ్ షరీఫ్ కూడా ఉంది. కానీ ఆయన ఏం మాట్లాడలేదు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన ఘటనలో కూడా లష్కర్ ఈ తోయిబా అనేటువంటి ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ద రెసిస్టెన్స్ ఫోర్సే కారణమని కూడా వారంతా మాట్లాడుకొచ్చారు. కానీ అంతలోనే ఏం పుట్టిందో ఏమో, మళ్ళీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పాకిస్తాన్తో స్నేహించడం మొదలుపెట్టాడు. ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు పాకిస్తాన్లో చైనాలో ఒక ఆర్మీ పరేడ్ జరుగుతోంది. అయితే మొన్న జిన్పింగ్తో, నిన్న షహబాజ్ షరీఫ్తో, మొన్న భారత్ని ఇలా దగ్గర తీసుకొని స్నేహభావంగా ముందుకు వెళ్ళాడో లేదో, అంతలోనే పాక్ పిఎంని ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్తో జిన్పింగ్ భేటీ అయి చైనా పరేడ్కి ముఖ్య అతిథిగా పిలిచాడు. షహబాజ్ షరీఫ్ని, ఆసిం మునీర్ని చైనా పరేడ్కి ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచాడు. ట్రంప్తో విభేదాల తర్వాత భారత్ చైనా దగ్గరవుతుంది అని చెప్పి అనుకున్న లోపే మనం చైనాని గుడ్డిగా నమ్మొద్దంటూ కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. మనకు కళ్ళు మూసుకొనైనా నమ్మేటువంటి ఏకైక మిత్రుడు రష్యా మాత్రమే. సో చైనాని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకడానికి వీల్లేదు. చైనా దగ్గర తీసినా, చైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా, చైనా మనతో పాటు నవ్వినా, పాడినా, ఆడినా ఏమాత్రం కూడా చైనాని మనతో పాటుగా ఒక నటన కానీ ఏమాత్రం కూడా నిజ స్వరూపం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా మనం మాట్లాడుకొచ్చాం. అంతలోనే మీరు గమనించండి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ పేరిట చైనా టాంజియాలో ఒక మీటింగ్ జరిగిందో లేదో, ఆ మీటింగ్ సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఏ రకంగా జరిగే, ఏర్పాట్లకు సంబంధించి ఆ డిసెంబ్లింగ్ జరిగిందో లేదో, అంతలోనే పాకిస్తాన్ పిలుస్తాడా? భారత్లో ఉగ్రదాడి ఘటన జరిగింది, దానికి కారణం లష్కర్ ఈ తోయిబా అంటే ఉగ్రవాద సంస్థ, దాని నుంచి పుట్టినటువంటి ద రెసిస్టెన్స్ ఫోర్స్ అని చెప్పి చాలా కరేకండిగా ఇదే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆ మీటింగ్లో జరిగింది కదా టాంజానియాలో. ఈ చైనా, రష్యా, ఇతరత్ర దేశాధినేతలు మొత్తం కూడా మాట్లాడుకున్నారు కదా. మరి ఆ దుర్మార్గులకే, ఆ దుష్టులకే, ఆ నీచ్ కమిన్ కుత్తేగాలకే, మళ్ళకే దొంగలకు తాళాలు ఇవ్వడం అంటే ఇది కాదా? వాళ్ళు దొంగలని చెప్పింది మీరే, మళ్ళీ అదే దొంగలకి తాళాలు ఇచ్చి మీరు దొంగతనం చేయండి అన్నట్టుగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వ్యవహారం ఉంది. అమెరికా అధ్యక్షుడు అలా చేస్తున్నాడు. అందుకే నేను పదే పదే చెప్పుకొచ్చా, మనం కళ్ళు మూసుకునేనా నమ్మగలిగేటువంటి ఏకైక దేశం రష్యా మాత్రమే. రష్యా మాత్రమే మనకు మంచి మిత్రుడిగా భావించాలి. ఈ చైనాలు, పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లు, అమెరికాలు నటన ఏమాత్రం వాళ్ళు మన దగ్గరికి రావాలన్న ఉద్దేశంతో ఉన్నదంతా పూర్తిగా సంపూర్ణమైన నటన. ఆ రకంగా నటించే మళ్ళీ భారత్ని దెబ్బ కొట్టి దొంగ దెబ్బ కొట్టాడు జిన్పింగ్. ఈరోజు పరేడ్ జరుగుతుంటే ఆ పరేడ్లో షహబాజ్ షరీఫ్ని, ఆసిం మునీర్ని ఆహ్వానించి వారితో అక్కడ ఒక రహస్య సంబంధాన్ని మీరు చూడండి. ఇక్కడ విజువల్లో ఆ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నటువంటి ఆ పిచ్చి కుక్కే, బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న ఆ పిచ్చి కుక్కే షహబాజ్ షరీఫ్. మీరు గమనిస్తున్నారు కదా, జిన్పింగ్ తర్వాత కిమ్ ఉన్నారు, పక్కనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పక్కనే మనకు షహబాజ్ షరీఫ్ కూడా కనబడుతున్నాడు. వాడికి ఎక్కడ పోయినా కూడా అవమానం తప్పడం లేదు. చీపోర పిచ్చి కుక్క అన్న కూడా వాడు వెంబడబడి ఇంకా కుక్కలాగా తిరుగుతున్నాడు కదా తప్ప వాడు అక్కడి నుంచి వెళ్ళడం లేదు. కిమ్ తర్వాత బ్లూ కలర్ సంబంధించిన కాస్ట్యూమ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయనే షహబాజ్ షరీఫ్. సో ఈ పిచ్చి కుక్క ఇప్పుడు ఆర్మీ పరేడ్లో పాల్గొంది. చైనాకు సంబంధించిన ఆర్మీ పరేడ్లో పాల్గొన్నటువంటి ఆ వ్యక్తులను మనం చూస్తూ నిజంగా చైనాను చూస్తే ఇప్పుడు నాకు మళ్ళీ మీరు దగ్గర తీయండి, కానీ భారత్ని కించపరిచే విధంగా కాదు, భారత్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా కాదు, భారత్ని ఇంత అవమానపరిచే విధంగా కాదు. మీరు పాకిస్తాన్ని సంకలో పెట్టుకుంటారా, సంకలో పిల్లగా మోస్తారా, పాము పోయించినట్టుగా పాముకి పాలు పోసి పెంచినట్టుగా ఆ విషపు నాగుని మీరు పాలు పోసి పెంచుకుంటారా, మీ ఇష్టం అది. కానీ భారత్ని అవమానపరిచే విధంగా ఉంటే డెఫినెట్గా ఎవడైనా కూడా దుర్మార్గుడే. సో ప్రస్తుతానికి ఈ అంశం పైన మా ఏపీ ఇన్పుటేటర్ కృష్ణమోహన్ కూడా మరింత అనాలిసిస్ చేయబోతున్నారు. ఎస్ కృష్ణమోహన్, సో ఏంటి, ఎలా చూడాలి? చైనాతో మళ్ళీ పాకిస్తాన్ దోస్తి, షహబాజ్ షరీఫ్ ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెప్పినటువంటి ఆ మీటింగ్ గడిచినటువంటి కొన్ని గంటల్లోనే మళ్ళీ దొంగకే తాళాలు ఇచ్చిన చందంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి షహబాజ్ షరీఫ్ని ఆర్మీ పరేడ్కి కూడా ఎలా చూడాలి? సో బేసిక్ గా ఇక్కడ చైనా మొదటి నుంచి కూడా భారత్ తో వ్యవహరిస్తున్న తీరు కొంత సందేహాగానే ఉంది. అయితే అట్ ద సేమ్ టైం
నిపుణులు కూడా అంటే ఈ పొలిటికల్ ఈ ఈ ఈ విదేశీ పరిజ్ఞానం, విదేశీ వ్యవహారాలను నిశ్చితంగా పరిశీలిస్తున్న నిపుణులు కూడా చాలా మంది ఒకే మాట చెప్తుంటారు. మనం చైనాతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కూడా భారత్ చైనా వ్యవహారంలో కొంత ఆచితూచి అడుగులు వేయాలని. ఎందుకంటే నిన్న మొన్న 2 రోజుల ముందు మోడీ పుతిన్ తర్వాత అట్ ద సేమ్ టైం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అందరూ కూడా కలిసి మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అదే టైంలో అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రికి కూడా లెక్క చేయకుండా వీళ్ళు ముగ్గురు అంటే భారత్ ప్రధాని ఏ విధంగా వ్యవహరించారు, అక్కడ రష్యన్ పుతిన్ ఏ విధంగా వ్యవహరించారు, అలాగే జిన్పింగ్ ఏ విధంగా వ్యవహరించారు అనేది చాలా క్లారిటీగా అర్థమైంది. అట్ ద సేమ్ టైం ఆ రోజు కూడా చాలా క్లియర్ గా టెర్రరిజం మీద కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది అనేది 3 దేశాలు కూడా మాట్లాడుకున్న పరిస్థితి. కానీ ఇవాళ పాక్ పిఎం ని ఆర్మీ చీఫ్ మునీర్ తో జిన్పింగ్ భేటీ కావడం, తర్వాత ఆ చైనా పరేడ్ కి షరీఫ్ ని అలాగే అసిమ్ మునీర్ ని చైనాకు ఆహ్వానం చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఇది ముందుగానే భారత్ కూడా సమాచారం ఉంది భారత్ కి దీనికి వాళ్ళు పాల్గొనబోతున్నారని. కానీ ఏదైనా చైనా వ్యవహారంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అనేది పర్టికులర్ గా కూడా కొంతమంది ఎప్పుడు మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటారు. భారతదేశం కూడా చైనా వ్యవహారంలో కొంత అలర్ట్ గానే ఉంటుంది. బట్ అట్ సేమ్ టైం నిన్న మొన్న జరిగిన అయితే ఒకటి మాత్రం ప్రపంచ దేశాలందరికీ కొంత అర్థమైంది ఏంటంటే భారత్ రష్యా మధ్య ఉన్న అవినాభావ సంబంధం కావచ్చు, గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా ఇద్దరిది 2 దేశాల మధ్య ఉన్న ఐక్యత కావచ్చు, వీటిల్లో ఎవరు కూడా ఏలు పెట్టలేరు. ఈవెన్ ట్రంప్ లాంటి వ్యక్తులు కూడా ఏమీ చేయలేరు అనేది మరోసారి రుజువైనప్పటికీ, కానీ చైనాతో సత్సంబంధాలు కొనసాగించాలనే మనకి ఉంది, వాళ్ళకి ఉంది. కాకపోతే చైనా అంతర్గతంగా చేస్తున్న కొన్ని కుట్రలు లేకపోతే పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల మాత్రం భారత్ ఎప్పటికప్పుడు అలర్ట్గానే ఉంది. భారత్ ఆ దిశగా ముందుకు అడుగులు వేస్తూనే మనకి కనబడుతుంది. బట్ నిన్న ఈ చైనా పరేడ్ కి ఈ అసిమ్ మునీర్ కావచ్చు లేకపోతే షరీఫ్ వీళ్ళిద్దరూ హాజరు కావడాన్ని అయితే ముందు రోజు జరిగిన పరిస్థితులు మనం చూసుకుంటే చైనా మనతో మాట్లాడినా రష్యా ముగ్గురు మాట్లాడుకున్న సందర్భంలో చూసిన పరిస్థితులకి తర్వాత మళ్ళీ వెంటనే చైనాకి సపరేట్ గా ఆహ్వానం పంపించి వాళ్ళని ఈ పెరేడ్ కి పిలవడం కావచ్చు, వీటన్నిటిని కానీ ఒకసారి కానీ చూసుకుంటే కొంత చైనా వ్యవహరిస్తున్న తీరు కొంత అంటే మనం పాకిస్తాన్ తో గొడవలు పడమనో లేకపోతే పాకిస్తాన్ తో విడిపోమనో లేకపోతే ఇంకోటి చేయమనో మనమేం చెప్పట్లేదు. భారత్ కూడా చాలా క్లియర్ గా ఎవరి విదేశాంగ వ్యవహారాలు కొన్ని ఉంటాయి, తర్వాత అక్కడున్న ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కొన్ని ఉంటాయి, కాకపోతే బిజినెస్ పరంగా వాణిజ్య పరంగా కొన్ని అంశాలు ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు బేరీజ్ చేసుకుంటారు. కానీ బ్యాక్ ఎండ్ లో మళ్ళీ పాకిస్తాన్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చైనా చేయకూడదు అనేది మనం క్లారిటీగా చెప్తున్నాం. మనం పాకిస్తాన్ కి మనకి ఉన్న కొంత ఈ గ్యాప్ ని చైనా లాంటి దేశాలు వాడుకోవాలని ప్రయత్నిస్తే దాన్ని ఒప్పుకోమనేది. మరోవైపు ట్రంప్ పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ రోజు ట్రంప్ నిన్న జరిగిన అమెరికాతో భారత్ సుంకాల మధ్య జరిగిన వ్యవహారం మీద అమెరికాలోనే ట్రంప్ కు వ్యతిరేకంగా జరిగిన నిన్న ఒక ర్యాలీ, మొత్తం అమెరికానే ఇంత పెద్ద ర్యాలీ ఈ ఇటీవల కాలంలో ఎప్పుడు జరగలేదనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. అమెరికన్ దేశస్తులే చెప్తున్నారు ట్రంప్ నువ్వు చేస్తున్న వ్యవహారాల వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఏదేమైనా కొంత దెబ్బతీసే దొంగ దెబ్బతీయాలనుకుంటే చైనాకి కూడా కొంత గుణపాఠం తప్పదు. బట్ కాకపోతే ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి విదేశాంగ వ్యవహారాల్లో కొంత. కాకపోతే ఇప్పుడు చైనా పాకిస్తాన్ ని మరోసారి ప్రేరేపించే విధంగా లేకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా కానీ వ్యవహరిస్తే మాత్రం మరోసారి పాకిస్తాన్ కి సరైన గుణపాఠం తప్పదనేది భావిస్తున్నారు. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ చైనా మధ్య జరుగుతున్న ఒప్పందాలు లేదు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంటర్నల్ కమిట్మెంట్స్ వ్యవహారాలు అనేది కూడా భారత్ తెలుసు. కాబట్టి భారత్ కూడా ఒకటి క్లియర్ గా వ్యవహారంలో అయితే నిన్న జరిగిన ఇంటర్నల్ మీటింగ్ లో కూడా చైనాతో కావచ్చు రష్యా పుతిన్ ముందే జిన్పింగ్ తో కూడా మోడీ మాట్లాడిన కొన్ని ఇంటర్నల్ వ్యవహారాల్లో కొంచెం గట్టిగానే మాట్లాడినట్టుగానే సమాచారం ఉంది. కానీ నిన్న ప్యారెడ్కి పిలిచినంత మాత్రాన
ఏదో చైనా తొందరపడి మన మీద యుద్ధాన్ని ప్రకటిస్తానో లేకపోతే ఇంకోటి ఏదో చేయబోతుందనో అని ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. బట్ పాకిస్తాన్ కి సంబంధించిన వ్యవహారంలో చైనా ఎలా కిషన్మోహన్ ఉన్నా అంటే ఇప్పుడు చైనా పాకిస్తాన్ ని మళ్ళీ చేరదీస్తోంది, పాకిస్తాన్ ని మళ్ళీ ఆహ్వానిస్తోంది, ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలుస్తోంది, పాకిస్తాన్ కి కొంత దగ్గర అవుతోంది. అంటే డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఉన్నటువంటి ఆ పాకిస్తాన్ దగ్గరతనాన్ని దూరం చేయాలన్న ఆలోచనతో ఉందా, లేదంటే ఇది భారత్కి ముప్పై అవకాశం ఉందా? ఎలా చూడాలి? భారత్కి ఏమైనా ముప్పు కాబోతోందా? అంటే అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. మనకు ఇప్పుడు పాకిస్తాన్ లేకపోతే ఇప్పుడు ట్రంప్ చైనాకు మధ్య ఉన్న ఒప్పందాలు లేదు, ట్రంప్ కి చైనాకి మధ్య ఉన్న కొంత అంతర్గత ఇష్యూస్, వీటన్నిటిలో కూడా ఎక్కడ రోళ్లు ట్రంప్ వ్యవహరించిన ఇటీవల కాలంలో ట్రంప్ వ్యవహరించిన తీరు పట్ల కూడా భారత్ ఎలా వ్యవహరించిందో కూడా చాలా క్లియర్ గానే అర్థమైంది. భారత్ చాలా స్ట్రాంగ్ గా ట్రంప్ కి చెప్పాల్సిన రీతిలో క్లారిటీ ఉంది, వాళ్ళకు కూడా అర్థమైంది. ఓకే వీళ్ళు కూడా ఏమి మనం చెబితే ఆడే బొమ్మ లాంటి వాళ్ళు కాదు, ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక నిర్ణయం ఉంది, వాళ్ళకంటూ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది అనే దాని మీద వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. నిన్న పుతిన్ మోడీ మధ్య జరిగిన అంతర్గత ఇష్యూలు, దాదాపుగా గంట సేపు కారులో మాట్లాడుకున్న వ్యవహారాలు కావచ్చు, మీటింగ్ జరిగిన సందర్భంగా పుతిన్ ఇతర దేశ అధ్యక్షులు అందరూ కూడా మనతో, ఈవెన్ చైనా కూడా మనతో ఏ విధంగా వ్యవహరించారో ప్రపంచం అంతా కూడా చూస్తోంది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితిలో అంత ఏదో జరగబోతుంది అని ఒక ఆందోళన అయితే పడాల్సిన అవసరం లేదు అనేది చాలా క్లారిటీలో ఉంది. బట్ ఒకవేళ ఏదైనా జరగాల్సిన పరిస్థితి పాకిస్తాన్ రూపంలోనూ లేకపోతే ఇంకో రూపంలోనూ వచ్చినా భారత్ దానికి సిద్ధంగా ఉంది అనేది చాలా క్లారిటీ ఉంది. అయితే ఇప్పుడు అమెరికాకి సంబంధించిన వ్యవహారంలో ఎటువంటి లైన్ తీసుకుందో, కొంత స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ నోటీస్ ని అమెరికా కూడా చేరవేసిన పరిస్థితులు, ఈవెన్ భారత్ సంబంధాలని కట్ చేసుకోవాలనే ట్రంప్ చేసిన ప్రయత్నాన్ని అక్కడ అమెరికాలో కూడా అమెరికన్సే దాన్ని వ్యతిరేకించే పరిస్థితిలో ఉన్నారు. అదే నిన్న జరిగిన ఒక పెద్ద మ్యాసివ్ ర్యాలీ, ట్రంప్ కి అగైనెస్ట్ గా జరిగిన ర్యాలీ. సో ఇటువంటి సందర్భాల్లో అక్కడున్న అమెరికన్ వైస్ ప్రెసిడెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా భారత్ పట్ల వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితిని కూడా కొంత మనకి అంత దూరం రాకపోవచ్చు. అంటే ట్రంప్ వ్యవహార శైలి మొదటి నుంచి తెలుసు, అతను ఏదో మాట్లాడతాడు, తర్వాత నేను మాట్లాడలేదు అంటాడు, తర్వాత నేనే మాట్లాడాను అంటాడు. ఇట్లాంటి వ్యవహారాలంతా కూడా ట్రంప్ సంబంధించి అమెరికాలో కూడా ట్రంప్ మీద విపరీతమైన వ్యతిరేకత ప్రారంభమైంది కూడా మనం చూస్తున్నాం ఆ సందర్భంగా. ఇక చైనా విషయంలో పాకిస్తాన్ ఈ రోజు పిలిచి మాట్లాడినంత మాత్రాన భారత్ కి జరిగే నష్టం ఏం లేదు. కాకపోతే చైనాకి కొంత మనం కూడా కొంత నిన్న జరిగిన మీటింగ్స్ లో కొంత క్లియర్ గా చైనాకి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ని చెప్పారు. భారత్ సైడ్ నుంచి ఏం జరగబోతుంది ఏంటి అనే వ్యవహారం కూడా కొంత సమాచారం